కావచ్చు తెలంగాణ స్ఫూర్తితో ఏర్పడినటువంటి జనసేన పార్టీ భావజాలం రేపు తెలంగాణలో ఎలా ఉండబోతోంది అనేటువంటి అంశాలతో పాటు ఇప్పుడు ఆయన మీద వస్తున్నటువంటి ఈ విమర్శలు ఏవైతే ఉన్నాయో వీటికి కూడా ఆన్సర్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయా ఏంటి అసలు ఏంటి ప్రెస్ మీట్కి ముఖ్య ఉద్దేశం ఏంటి కుమార్? సతీష్, మొత్తానికి ఈ తెలంగాణలోని రాజు ముఖ్యంగా ఏదైతే తెలంగాణలోని నిన్న ఏదైతే ముఖ్యంగా జనసేనకు సంబంధించి ఈరోజు తెలంగాణ సంకల్ప సభ ఒకటి నిర్వహిద్దామంటూ కూడా ఇప్పటికే జనసేన పార్టీ అయితే భావించింది. ఈ నేపథ్యంలోనే సంధ్యా కన్వెన్షన్లో కూడా పూర్తిగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత ఒక కుట్రపూరితంగా ముఖ్యంగా సైబరాబాద్ పోలీసులు ఆ పర్మిషన్ అయితే క్యాన్సిల్ చేశారు. అయితే రూల్స్ ప్రకారం జనసేన పార్టీకి సంబంధించిన తెలంగాణ నేతలు ఏదైతే ముందుగానే పోలీసులకి అభ్యర్థులు అయితే పెట్టుకున్నారో ముఖ్యంగా ఈ పవన్ కళ్యాణ్కి సంబంధించి ఏదైతే ఆయన అధ్యక్షతన ఒక సమావేశం నిర్వహించుకుంటున్నాం. ఈ సమావేశానికి ముఖ్యమైన నేతలు కార్యకర్తలు వస్తారు. ముఖ్యంగా 2000 మందికి పైగా కార్యకర్తలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోని ముఖ్యంగా ఈ సభకు పర్మిషన్ ఇవ్వాలంటూ కూడా ముందుగానే ఇటు సైబరాబాద్ పోలీసులకి అభ్యర్థన చేసుకున్నప్పటికీ కూడా నిన్న సాయంత్రం అంటే అక్కడ సంధ్యా కన్వెన్షన్లోని ఏర్పాట్లు మొత్తం పూర్తయిన తర్వాత ఈ పర్మిషన్ అయితే క్యాన్సిల్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఏదైతే ఆంధ్ర ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యంగా దీనికి సంబంధించి స్పందించారు ట్విట్టర్ ద్వారా. అయితే ఈరోజు సాయంత్రం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లోని తన నివాసంలోని 4:30 గంటల నుంచి 5:30 గంటల వరకు కూడా ప్రెస్ మీట్ నిర్వహిస్తాము. అయితే దీనికైనా సరే తెలంగాణ పోలీసులు అనుమతిస్తారో లేదో మనం చూడాలి అంటూ కూడా ఆయన అయితే స్పందించడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే అసలు ఈ హైదరాబాద్లో చాలా మటుకు చాలా చోట్ల ఏదైతే ఇలా బహిరంగ సభలు చాలానే జరిగినాయి. అయితే జనసేన పార్టీ మాత్రం వాళ్ళు ఎంచుకున్నది ఏదైతే సంధ్యా కన్వెన్షన్ అంటే ఇండోర్లోని ఈ సభ నిర్వహించామంటూ కూడా వాళ్ళైతే ప్లాన్ చేసుకున్నారు. అయితే హైదరాబాద్లో ప్రతి చోట కూడా ఇలాంటి సభలు జరిగిన సమయంలోని చాలా పర్మిషన్ పోలీసులు అయితే ఇచ్చారు. కానీ జనసేనకు సంబంధించి ఎందుకు ఇవ్వలేకపోయారు? ముఖ్యంగా జనసేన పార్టీ కూడా తెలంగాణలోని బలోపేతం చేసేందుకు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో నిలబడేందుకు కూడా పూర్తిగా సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలోని ఇక్కడున్న రాజకీయ పార్టీలు కక్షపూరితంగా జనసేన పార్టీని ఇక్కడ అడుగు పెట్టకుండా చేసేందుకు కుట్ర పన్నారంటూ కూడా ఇప్పటికే జనసేన నాయకులు చెప్తున్న పరిస్థితి అవుతుంది. అయితే ఈరోజు హైకోర్టును కూడా ఆశ్రయించే అవకాశం అవుతుంది. లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం అవుతుంది. అయితే ముఖ్యంగా ఏదైతే తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ అంటే ఇక్కడ యావత్తు యువతకు కావచ్చు లేదంటే తెలంగాణ ప్రజలు కావచ్చు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లోని ఇటు జనసేన పార్టీ ఎలా బలోపేతం చేశారో అక్కడున్న ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తున్నారో మనం మొదటి నుంచి కూడా చూస్తూనే ఉన్నాం. అలాగే తెలంగాణలో కూడా ప్రతి ఒక్కరికి న్యాయపరంగా అన్ని అందే విధంగా జనసేన పార్టీ మొదటి నుంచి కూడా పోరాటం చేస్తూనే ఉంది. అయితే గతంలో పంచాయతీ ఎలక్షన్స్లో కూడా ఇటు జనసేన తరఫున చాలామంది పోటీ చేశారు. వాళ్ళందరూ కూడా ఏదైతే మెంబర్స్గా కూడా చాలామంది గెలుపొందారు. అయితే ఇటు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లోనే కాదు 2028లో వచ్చే అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా తమ కార్యాచరణను రూపొందించుకోవడానికి ఇటు జనసేన పార్టీ సందిగ్ధమైంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు ఇక్కడున్న రాజకీయ పార్టీలు అంటే ఇటు ఆంధ్రాలో ఒక పార్టీ కావచ్చు తెలంగాణలో మరొక పార్టీ అంటే దోస్తానిగా ఉన్న పార్టీలు ఈ రాజకీయ